పాసురంలో ఆండాళ్ తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది. ఆ భగవంతుడికి మనిషికి ఉన్న సంబంధ జ్ఞానం గురించి చెప్పకనే చెప్తోంది ఆ ఆండాళ్ తల్లి. ఎలా నిద్రలేపుతోందో తెలుసా ఆ గోపికను? ఓ గోపిక, నువ్వు గొప్ప సంబంధ జ్ఞానం కలిగిన దానివి గదా, ఆ భగవంతుడికి మనకి ఉన్న నవ విధాల సంబంధ జ్ఞానం నీకు తెలుసు కదా, మరి ఇంత తెలిసి కూడా స్వామిని ఆరాధించడానికి రాకుండా నిద్రపోతావా? లే, నిద్రలే అంటూ లేపుతోంది ఆండాళ్ తల్లి. మరి ఆ భగవంతుడికి మనకి ఉన్న నవ విధాల సంబంధ జ్ఞానం, భగవానుడు తండ్రి, మనమంతా బిడ్డలం అని గుర్తుంచుకోవడం, అందర్నీ రక్షించేవాడు ఆ పరమాత్మ, రక్షింపబడేవారం మనం అని నమ్మడం, సర్వ జ్ఞానాలు కలిగిన వాడు ఆ పరమాత్మ, ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం, జీవులందరూ పరమాత్మ సొత్తు అని, మనం కూడా ఆ పరమాత్మ సొత్తే అని భావించడం, సకల జగత్తుకి ఆధారమై ఉన్నటువంటి వాడు భగవానుడు, మనం అతనిపై ఆధారపడేటటువంటి వారం అని నమ్మడం, పరమాత్మే ఆత్మ. అందుకే నేను, నా కుటుంబం, నా వస్తువు, నా శరీరం, నేను అనే భావనని వదిలేయడం. లోకంలో సకల వ్యాపారాలు, వాటి మీదొచ్చే అన్ని ఫలాలకి భోక్త ఆ భగవానుడే, నేను భోగ్య వస్తువుని మాత్రమే అని నమ్మడం. మరి ఈ సంబంధాలని ఈ పాసురం ద్వారా గోపికను నిద్ర లేపుతోంది అన్న నెపంతో ఆండాళ్ తల్లి మనకు తెలియజేసింది. ఇక ఆండాళ్ తల్లి ఈ పాసురంలో గోపికతో పాటు ఆమె తల్లిని కూడా నిద్ర లేపుతోంది. ఆ తల్లిని ఉద్దేశించి ఇదిగో ఇలా మాట్లాడుతోంది. ఓ అమ్మా, మణులతో తయారు చేయబడిన తలుపుల గడియ తీ అని అంటోంది. ఇక్కడ మణులు అంటే నవ విధాలైన మణులు, భగవంతుడికి మనకి ఉన్న నవవిధ సంబంధాలకు ప్రతీక అన్నమాట. ఈ పాసురం ద్వారా ఎన్నో గొప్ప విషయాలను, ఎంతో గొప్ప సందేశాన్ని మనం కూడా అన్వయించుకోవచ్చు. ఇది 9వ పాసురం యొక్క తాత్పర్యం.